ఒక మహిళ తన ఫోన్ని గట్టిగా పట్టుకొని ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామం వెళ్ళి అందరినీ అడుగుతోంది. ఈ పాపని ఎక్కడన్నా చూసారా? తన ఆచూకీ తెలుసా? లేదా ఈ పాప మృతదేహాన్ని ఎక్కడన్నా చూసారా అని. ఆ మహిళ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో ఊహించుకోండి. ఈవిడ ఒక్కటే కాదు, ఎన్నో కుటుంబాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. జూలై 30, 2024 తెల్లవారుజామున కేరళలోని వయనాడ్ జిల్లాలో ముదక్కై, చూరమల్ల మరియు మేపడ్డి గ్రామాలలో అనేక కొండ చర్యలు విరిగిపడ్డాయి. 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తప్పిపోయారు మరియు దాదాపు 9,000 మంది సహాయ శిబిరాలకు తరలించబడ్డారు. ఈ విపత్తు తెల్లవారుజామున 2 గంటలకు జరిగినందున ఈ సమయంలో ప్రజలకు తప్పించుకునే అవకాశం కూడా లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 1998, 2017 మధ్య కొండ చర్యలు 4.8 మిలియన్ అంటే 48 లక్షల మందిని ప్రభావితం చేసింది మరియు 18,000 కంటే ఎక్కువ మరణాలకు దారితీసింది. మానవ భద్రత కోసం ప్రభుత్వాలు తీవ్రవాద వ్యతిరేకతపై దృష్టి సాధిస్తున్నాయి. అలాగే ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాజకీయాలే కారణమా? లేక తీవ్రవాద కార్యకలాపాలపై ప్రజల్లో ఆసక్తి ఎక్కువ కారణమా? లేదా ఆర్థిక కారణాలా? ఉరి మరియు పుల్వామా దాడికి ప్రభుత్వం గొప్పగా ప్రతీకారం తీర్చుకున్నప్పుడు మనకు ఉగ్రవాదం కోసం పరిశోధన మరియు విశ్లేషణ విభాగం ఉన్నప్పుడు క్లైమేట్ చేంజ్ మరియు పర్యావరణం కోసం ఎందుకు ఇలా ఒక విభాగం ఉండకూడదు? ఇక ప్రభుత్వం ఇక్కడ దృష్టి సాధించాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అయితే ల్యాండ్ స్లైడ్స్ లేదా కొండ చర్యలు అంటే ఏమి? ఇది రాతి, భూమి లేదా శిథిలాల యొక్క సామూహిక కదలిక. కొండ చర్యలు అకస్మాత్తుగా సంభవించవచ్చు లేదా క్రమంగా అభివృద్ధి చెందుతాయి. స్లోప్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ రెసిస్టింగ్ ఫోర్స్ని మించిపోయినప్పుడు స్లోప్ ఫెయిల్యూర్ అయ్యి ఫలితంగా కొండ చర్యలకు దారితీస్తుంది. కొండ చర్యలు విరిగిపడడం సర్వసాధారణం మరియు ఎక్కడైనా జరగవచ్చు. అవి సహజంగా లేదా మానవ నిర్మిత కారణాల వల్ల సంభవించవచ్చు. సహజ కారణాలేంటివో కొన్ని చూద్దాం. భారీ వర్షం కారణంగా నీరు నేలలో ఎక్కువయ్యి ఫ్రిక్షన్ తగ్గించి స్లోప్ ఫెయిల్ అవుతుంది. ఇంకొక కారణం భూకంపాలు. భూమి ఊగినప్పుడు నేల మరియు రాళ్లను అస్థిరపరుస్తుంది. అగ్నిపర్వతాలు పేలినప్పుడు బూడిద మరియు శిథిలాలు జారిపడతాయి. కొండలపై మంచు కరగడం వల్ల మట్టి లూజ్ అయ్యి జారి కొండ చర్యలకు దారితీస్తుంది. సాయిల్ ఎరోజన్ నదులు మరియు సముద్రం వల్ల జరుగుతాయి. భూగర్భ జలాల వల్ల నేల మీద బరువు పెరిగి కదలిక ఉంటుంది. ఇంకొక కారణం నేల రకం. అది రాళ్లతో, మట్టితో, బంకమట్టితో లేదా ఇసుకతో నేల ఉండొచ్చు. అదే బంకమట్టితో ఉన్న నేల అయితే కొంచెం గట్టిగా పట్టుకోవచ్చు, లేదా రాళ్లతో, ఇసుకతో ఉన్న నేల తొందరగా జారిపోవచ్చు. ఇప్పుడు మానవ నిర్మిత కారణాలేంటివో చూద్దాం. మొదటి కారణం అటవీ నిర్మూలన. వృక్షాలు నేలను బంధించడంలో సహాయపడతాయి. వాటిని తొలగించడం వల్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశం పెరుగుతుంది. ఇదిగో ఈ ఫోటో చూడండి. ఇది మన వెస్టర్న్ ఘాట్స్లో జరిగే అటవీ నిర్మూలనను చూపుతుంది. నిర్మాణ కార్యకలాపాలు భూమిని తవ్వడం మరియు మార్చడం అస్థిరతకు దారితీస్తుంది. ఇంకా కొన్ని కారణాలు వ్యవసాయ పద్ధతులు, మైనింగ్ మరియు క్వారీయింగ్, మషిన్ నుండి వచ్చే వైబ్రేషన్స్ అంటే ఎప్పుడైతే రాళ్లను పగలగొట్టేకి పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మెషిన్స్ వాడతారో ఆ వైబ్రేషన్స్ వల్ల కూడా కొండ చర్యలు విరిగిపడతాయి. ఇంకొక కారణం పట్టణీకరణ. ఎందుకంటే పట్టణీకరణ వల్ల సహజ డ్రైనేజ్ ప్యాటర్న్స్ మరియు నేల కండిషన్స్ ని మారుస్తాయి. కాబట్టి ఈ మానవ నిర్మిత కారణాలు ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాన్ని పెంచాయి.
ఐఐటి మద్రాస్ శాస్త్ర మ్యాగజైన్లో పబ్లిష్ చేసిన పేపర్ ప్రకారం ది ఇండియా ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాప్లో దేశంలో 13.7% కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని మరియు 4.75% వెరీ హై ససెప్టబిలిటీగా పరిగణించబడుతుందని చూపిస్తుంది. షిమ్లా రాష్ట్రంలో చాలా భాగం అంటే 57.6%లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. హిమాలయ రేంజ్ బైట్ అయితే కేరళ రాష్ట్రానికి అత్యంత హాని కొండ చర్యల వల్ల ఉంది. కేరళలో 14% పైగా వెరీ హై ససెప్టబిలిటీ కేటగిరీలో ఉంది. 2023లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ల్యాండ్స్లైడ్ అట్లస్ ఆఫ్ ఇండియాని రిలీజ్ చేసింది. అందులో కొండ చర్యల హాట్స్పాట్లను మన దేశంలో గుర్తించింది. అట్లస్లో అత్యంత హాని ఉండే వాటిలో హిమాలయాస్ మరియు వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. మీకు తెలుసా, హిమాలయాస్లో కొండ చర్యలు విరిగిపడే కారణాలు వెస్టర్న్ ఘాట్స్ కన్నా వేరేగా ఉంటాయని? రెండూ విపత్తులైనప్పటికీ ఈ ప్రాంతాల యొక్క విభిన్న భౌగోళిక మరియు పర్యావరణ పరిస్థితుల కారణంగా వాటి కారణాలు, తరచుదనం మరియు లక్షణాలలో గణనీయంగా తేడా ఉంటుంది. హిమాలయాలు యువ మరియు భౌగోళికంగా చురుకైన పర్వతాలు. ఇవి భారతీయ మరియు యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ల యొక్క కొనసాగుతున్న తాకిడి కారణంగా ఏర్పడతాయి. ఈ టెక్టానిక్ చర్య వల్ల ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భారతీయ ప్లేట్ యొక్క స్థిరమైన కదలిక రాక్ ఫ్రాక్చర్ మరియు అస్థిరతకు దారితీస్తుంది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాన్ని పెంచుతుంది. హిమాలయాలు నిట్టారుగా ఉన్నాయి. అందువలన ఇలాంటి పరిస్థితులలో ఎక్కువ సాయిల్ ఎరోజన్ మరియు స్లోప్ ఫెయిల్యూర్ ఉంటాయి. ఇలాంటప్పుడు భూకంప సంఘటనలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు కాశ్మీర్ లోయలో 1905 భూకంపం గణనీయమైన కొండ చర్యలను ప్రేరేపించింది. ఫలితంగా వేలాది మంది మరణించారు. హిమాలయాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశంలో మానవ కార్యకలాపాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అటవీ నిర్మూలన, ముఖ్యంగా వ్యవసాయం మరియు నిర్మాణం కోసం నేలను స్థిరపరిచే వృక్షాలను తొలగించడం ద్వారా వాలులను బలహీనపరుస్తుంది. ప్రణాళిక లేని అభివృద్ధి మరియు సరికాని భూ వినియోగం పద్ధతుల సహజ డ్రైనేజ్ నమూనాలను భంగపరుస్తాయి. కొండ చర్యలు విరిగిపడే సంభావ్యతను మరింత పెంచుతాయి. జూమ్ షిఫ్టింగ్ వంటి వ్యవసాయ పద్ధతులు ఈ అస్థిరతకు దోహదం చేస్తాయి. హిమాలయాల్లో మరొక ప్రత్యేక అంశం గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. 2013 కేదార్నాథ్ విపత్తులో చూసినట్లుగా హిమ నదీయ సరస్సుల నుండి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడం వల్ల సంభవించే ఈ వరదలు పరిసర ప్రాంతాలలో కొండ చర్యలకు దారితీస్తాయి. వెస్టర్న్ ఘాట్స్ హిమాలయ కంటే భౌగోళికంగా స్థిరంగా ఉన్నప్పటికీ బలహీనమైన నేల మరియు భారీ వర్షపాతం వంటి నిర్దిష్ట పరిస్థితుల కారణంగా స్థానికంగా కొండ చర్యలు విరిగిపడతాయి. మానవ కార్యకలాపాలు ఈ ప్రమాదాలను మరింత తీవ్రతంగా చేస్తాయి. ఇంటెన్సివ్ మైనింగ్ కార్యకలాపాలు భూమి యొక్క సహజ నిర్మాణాన్ని బలహీనపరుస్తాయి మరియు నివాసాల కోసం అటవీ నిర్మూలన, రహదారి నిర్మాణం మరియు విండ్మిల్ ప్రాజెక్టులు పర్వతాలలో పగుళ్లకు దారితీస్తాయి మరియు వాలులను అస్థిరపరుస్తాయి. వెస్టర్న్ ఘాట్స్ 6 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. అవి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు. ఈ ప్రాంతంలోని వ్యవసాయ పద్ధతులు, ముఖ్యంగా కేరళలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం పెరగడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తోటల ప్రాంతాల చుట్టూ అనేక కొండ చర్యలు విరిగిపడతాయి. ఇక్కడ మోనోక్రాపింగ్ పెద్ద స్థానిక చెట్లను టీ మరియు కాఫీ వంటి నిస్సార్ల వేర్లు కలిగిన పంటలతో భర్తీ చేసింది. ఈ మార్పులు ఎక్కువ నేల కోతకు మరియు అస్థిరతకు దారితీస్తాయి, ఎందుకంటే ఈ పంటల వేర్లు ఒకప్పుడు స్థానిక చెట్ల వేర్లు చేసినంత సమర్థంగా మట్టిని పట్టుకోలేవు. బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన మరియు స్వాతంత్రం తర్వాత కొనసాగిన ఈ భూ వినియోగ మార్పులు భూసారాన్ని బలహీనపరిచాయి. ఇది
కొండచర్యలు విరిగిపడే అవకాశాన్ని పెంచింది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ అభిలాష్ వెస్టర్న్ ఘాట్స్ కొండచర్యలు విరిగిపడటంలో మీసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్స్ పాత్ర మీద పరిశోధనలు చేశారు. డాక్టర్ అభిలాష్ ప్రకారం అరేబియన్ సముద్రం వేడెక్కడం వల్ల ఎక్కువ మేఘాలు కమ్ముకొని ఫలితంగా తక్కువ వ్యవధిలో చాలా భారీ వర్షాలు కురుస్తాయి. వర్షపు రోజుల సంఖ్య తగ్గినప్పటికీ వర్షం యొక్క తీవ్రత పెరిగింది. ఇది తక్కువ నీటిని పీల్చుకునే పొడి నేలకు దారితీస్తుంది మరియు కొండచర్యలు విరిగిపడటానికి కారణమవుతాయి అని చెప్పాడు. 2011లో పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ గాడ్గిల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ అప్పట్లో ఈ సమస్యలు రావచ్చని ధృవీకరించి 6 రాష్ట్రాలలో 129,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈకలాజికలీ సెన్సిటివ్ ప్రాంతంగా ప్రకటించాలని సిఫార్సు చేసింది. ఈ సెన్సిటివ్ జోన్లో తక్కువగా రోడ్లు మరియు రైల్వే లైన్ వేయొచ్చు అని, భూ వినియోగ మార్పులు, మైనింగ్ అండ్ క్వారీయింగ్ మరియు పెద్ద హైడ్రో ప్రాజెక్టులపై పూర్తిగా నిషేధం విధించాలని కమిటీ సూచించింది. జూలై 30, 2024 రోజున విపత్తు ప్రభావిత ప్రాంతాలలో ఒకటైన మేపర్ది కేరళలోని 18 ప్రతిపాదిత ఈకలాజికల్ సెన్సిటివ్ ప్రాంతాలలో ఒకటిగా గుర్తించబడింది. అప్పట్లో గాడ్గిల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని స్టేట్ గవర్నమెంట్ మరియు ప్రజలు జీవనోపాధి మరియు ఆర్థిక వృద్ధిపై ప్రభావం గురించి ఆందోళన చెంది ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను తీవ్రంగా వ్యతిరేకించాయి. గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ను పక్కన పెట్టి ఇంకొక ప్యానెల్ని తయారు చేశారు. అప్పుడు ఇస్రో చీఫ్ కస్తూరి రంగన్ నేతృత్వంలో ఈ ప్యానెల్ వెస్టర్న్ ఘాట్స్లో కేవలం 37% మాత్రమే ఈకలాజికల్ సెన్సిటివ్ అని ప్రకటించాలని సూచించింది. ఈ సర్దుబాట్లు ఉన్నప్పటికీ ఈ నివేదిక కూడా అమలు చేయబడలేదు. కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్పై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇన్ని మరణాలు సంభవించి ఉండేవి కాదు. ఇండియన్ మీటరలాజికల్ డిపార్ట్మెంట్ భారీ వర్షపాతం గురించి హెచ్చరికలు జారీ చేయడానికి కలర్ కోడింగ్ ఉపయోగిస్తుంది. ఇది చూడండి. జూలై 18వ తేదీ వాయనాడ్ జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మళ్ళీ ఈ దుర్ఘటనకు 1-2 రోజుల ముందు మాత్రం ఎల్లో అలర్ట్ అని ప్రకటించారు. పసుపు హెచ్చరిక రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే తీవ్రమైన వాతావరణ పరిస్థితులను సూచిస్తుంది మరియు పరిస్థితిని పర్యవేక్షించాలని కూడా సూచిస్తుంది. ఆరెంజ్ హెచ్చరిక ప్రయాణానికి అంతరాయం కలిగించే అత్యంత చెడు వాతావరణాన్ని సూచిస్తుంది. రెడ్ అలర్ట్ అని ఎప్పుడు ప్రకటిస్తారంటే ప్రయాణానికి, విద్యుత్కి అంతరాయంతో పాటు ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పుడు. అయితే కొండచర్యలు విరిగిపడిన తర్వాత రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. గత 5 సంవత్సరాలుగా కొండచర్యలు విరిగిపడటానికి ముందు చిన్న సంకేతాలు వచ్చేవి. అయితే వలస పోవాల్సి వస్తుందని మరియు భూ యజమానాన్ని కోల్పోతారనే భయం కారణంగా ఈ హెచ్చరికలు తరచుగా విస్మరించబడ్డాయి. ఈకలాజికలీ సెన్సిటివ్ అయిన ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడే ప్రమాదాలను సమర్థంగా నివారించడానికి మరియు తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులు, NGOలు మరియు స్థానిక నివాసులను కలుపుకొని ఆల్ స్టేక్ హోల్డర్ విధానం వాడాలని మనం ఎప్పుడూ తరచుగా ఎదుర్కొనే సంఘటనలు చెబుతున్నాయి. మనం అన్ని కొండచర్యలను నిరోధించలేము. అయితే పర్యావరణాన్ని గౌరవించడం, సురక్షితమైన నిర్మాణ పద్ధతులను అనుసరించడం మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో అప్రమత్తంగా ఉండడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించగలమని మనం గుర్తించాలి. ఇటువంటి విపత్తులు విషాదాలుగా మారకుండా నిరోధించడంలో అవగాహన మరియు సంసిద్ధత కీలకమని గుర్తుంచుకోండి. ఈ వీడియో చివరిదాకా ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.